హరే కృష్ణ దండత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. మీ అందరికీ ఈరోజు శ్రీమద్ భాగవతం చర్చలో వచ్చినందుకు. సో మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 20 నంబర్ శ్లోకం నుంచి ఈరోజు చర్చను మొదలు పెడదామంట. సో 20 నుంచి 24 25 అంటే మొత్తం 6 శ్లోకాలు ఉన్నాయి. ఈ 6 శ్లోకాలు ఈరోజు చర్చించుకుందామంట. సో ఈరోజు ఒక విశేషమైన చర్చ ఏంటంటే చూడ్డానికి మనిషిలాగే ఉంటాడంట. మనలాగే అందరికీ అంటే ఒక్కొక్కరు మనిషిలాగే చూడడానికి బయట నుంచి ఉంటారంట. అంటే కాళ్ళు చేతులు ముక్కు చెవులు నాలికే ఇలా కళ్ళు శరీరం అంతా ఇలాగే ఉంటుందంట, తలకాయ అని. కానీ వాళ్ళు మనిషి కాదంట, పశువు అంట. మరి అలాంటి మనిషి రూపంలో ఉన్న పశువు గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం అన్నమాట. నిన్న చూసాం కదా మనము ఎలా రకరకాల మనుషుల్ని కూడా 4 రకాల పశువులతో పోల్చారు. మరి ఏదో సరదాగా పోల్చలేదు, దానికి పెద్ద అర్థం ఉంది. అది మనం చర్చించుకున్నాం నిన్న. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వినండి క్లాసు. ఇంకా ఈరోజు కూడా అలాగే చర్చలో మరి అలాంటి మనుషులు మరి చూడ్డానికి మనిషి రూపంలో ఉంటే మరి తేడా ఎలా తెలుసుకునేది వాళ్ళని అనేది చూస్తామన్నమాట ఈరోజు. బిలేబతోరు క్రమ విక్రమాన్యే న శృణ్వతః కర్ణపుటే నరస్య జిహ్వాసతీదార్దురికేవ సూత నచోపగాయత్యురుగాయ గాత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి అతను భగవంతుడి యొక్క శక్తి లీల గుణ మహిమ గురించి వినకుండా భగవంతుడి యొక్క గానం, భగవంతుడి యొక్క లీల గుణ రూప మహిమలను గానం చేయట్లేదు అనుకోండి, అంటే అలాంటి చెవులు ఏవైతే భగవంతుడి విషయాన్ని వినట్లేదో, అలాంటి గొంతు నాలిక ఏవైతే భగవంతుడి విషయాన్ని కీర్తన కానీ ప్రచారం కానీ చేయటం లేదో, దాన్ని దేంతో పోల్చారంటే అలాంటి చెవుల్ని సర్పం పాముకి
పాముకున్న చెవులతో పోల్చారంట. పాము కలిసి చెవులే ఉండవు, కానీ అలా ఒక మచ్చ ఉంటుందంటే చెవుల్లాగా, కానీ అవి పనిచేయవన్నమాట. అలాగే అంటే పేరుకే చెవులు అనమాట, ఉండి లాభం లేదు, వేస్ట్ అని. ఇంకొకటి నాలిక. అలాంటి నాలిక ఏదైతే భగవంతుడి నామాన్ని జపించదో, భగవంతుడి రూపలీల మహిమల్ని చర్చించదో, అలాంటి కీర్తన చేయని నాలిక కప్ప ఉంటుంది కదా, కప్ప నాలికతో సమానం అంట. ఎందుకు అంటే కప్ప గట్టిగా అరుస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కప్ప బాగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అరుస్తుంది అంటే ఇంకో కప్ప కోసం అరుస్తుంది అనమాట. కానీ ఇంకో కప్ప రాదు, ఎవరు వస్తారు మరి? పాము వస్తుందన్నమాట. పాము వచ్చేసి తినేస్తుంది ఆ కప్పని. ఎంత గట్టిగా అరిస్తే దానివల్ల ఏమవుతుందంటే తన మృత్యువుని ఆహ్వానిస్తుంది అన్నమాట కప్ప. అంటే అలాంటి వ్యక్తులు అంటే అరుస్తూ ఉంటారనమాట, అంటే మాట్లాడుతూ ఉంటారు, నువ్వు నోరు మూసుకొనే ఉండరు. అంటే ఎవరైతే భగవంతుడి నామాన్ని గురించి చర్చించరో, ఏవో చెత్త విషయాలు, భౌతిక విషయాలు, ఇంద్రియ భోగ విషయాలు ఎప్పుడు మనం చూసాం కదా, ఇది మీరు చూస్తూనే ఉంటారు కదా, అలా ఎప్పుడు పనికిమాలిన విషయాలన్నీ గురించి చర్చించుకుంటూ ఉంటారో, ఎక్కువగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు వాళ్ళ మృత్యువుని ఆహ్వానిస్తున్నారంట. ఎలా అంటే మనం నేను చూసాం కదా, ఎవరైతే భగవంతుడి లీలలు వినడానికి మరియు చర్చించడానికి సమయాన్ని వెచ్చిస్తారో వాళ్ళ యొక్క ఆయువు ఎప్పుడు నశించిపోదంట, వాళ్ళ జీవితం శాశ్వతం అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తర్వాత ముక్తిని లభించిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళి నిత్య సమయంలో ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్ని, భగవంతుడికి భక్తిని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఇలాంటివన్నీ పాపకర్మాలు చేసినందుకు వాళ్ళకు తగిన శిక్ష అనేది పక్కకుండా లభిస్తుంది. ఎంత మంచి పనులు చేసినా కానీ ఒకవేళ భగవద్భక్తి చేసుకోకుంటే మహా అంటే స్వర్గానికి వెళ్తారు, పెద్ద ధనికుల పరివారంలో పుడతారు. అంతేకాని జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మాత్రం తప్పించుకోలేరు. సో అలా అన్నమాట. అలాంటి వాళ్ళు మృత్యువుని ఆహ్వానిస్తున్నారంట. సో అది ఇక్కడ చెప్పారన్నమాట. సో ఇలాంటి ఇక్కడ మళ్ళీ జిహ్వా సతి అని చెప్పారు. జిహ్వా సతి అంటే అసతి. సతి అంటే ఎవరైతే పవిత్ర పతివ్రత స్త్రీ అన్నమాట. పతివ్రత స్త్రీని సతి అంటారు. అసతి అంటే పతివ్రత లేని స్త్రీ అంటే మీకు అర్థమైంది కదా, వేశ్య. సో అలాగే మన నాలికతో మనం భగవంతుడి నామం జపించకుండా ఇంకా వేరే విషయాలు జపిస్తూ ఉంటే అది ఆ వేశ్య స్త్రీతో పోల్చి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అది మనకు ప్రభుపాదుల వాళ్ళు రాశారు. అందుకనే ఇది మన కర్తవ్యం అన్నమాట. ఒకవేళ మనం మంచిగా భక్తి చేసుకోవాలంటే సరైన చోటు నుంచి ప్రామాణిక పరంపరలో భగవంతుడి గురించి, భగవద్గీత భాగవతం గురించి వినాలంట. 21వ శ్లోకం. బారః పరం పట్ట కిరీటజుష్టం అప్యుత్తమాంగం ననమేన్ముకుందం శవౌ కరౌ నో కురుతే సపర్యాం హరేర్లసత్కాంచన కంకణౌ. ఇక్కడ ఏం రాశారంటే శవం అంటే డెడ్ బాడీ, అవునా? శవంతో చెప్తున్నారు. దేన్ని శవంతో చెప్తున్నారు? ఒకవేళ ఒక వ్యక్తి తను పై భాగంలో ఉన్న అంటే తలకాయి, మన తలకాయని ఎంత పెద్ద కిరీటాన్ని ధరించినా, ఎంత పెద్ద టర్బన్ ఇంకా ఏమైనా ధరించినా కానీ, ఒకవేళ ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద రాజు అయినా సరే, ఒకవేళ అతను గనక భగవంతుడి ముందు తన మస్తిష్కాన్ని, తలకాయని, శరీరం పైభాగాన్ని ప్రణామం చేసి తల వంచకపోతే అలాంటి తలకాయ ఉండి కూడా వేస్టేనంట. అలాంటి వ్యక్తి జీవించి కూడా వేస్ట్. అలాగే ఎవరి చేతిలో మనము చేతులు ఉంటాయి కదా, చేతిలో ఎన్నో రకాల గాజులు వేసుకుంటారు, బంగారు గాజులు వేసుకుంటారు. అలా బంగారు గాజులు వేసుకొని ఆ చేతిని భగవంతుడికి సేవ చేయలేదనుకోండి, శవానికి కూడా బంగారు గాజులు తొడగొచ్చు అన్నమాట. అప్పుడు ఆ శవంకున్న చేతులకి బతికి ఉన్న మనిషి చేతులకి ఏ తేడా లేదంట. అలా అన్నమాట. అంటే బంగారు గాజులు తొడుక్కోవడమే కాదు,
అదే చేతులతో భగవంతుడికి సేవ కూడా చేయాలి. లేకపోతే అలాంటి శరీరం మృతదేహంతో సమానమని చెప్తున్నారు. సో అలా ఎంత గొప్పవారైనా సరే భగవంతుడి ముందు తల వంచాలి. మందిరానికి వచ్చినప్పుడు ప్రణామం అర్పించుకోవాలి. ఎంత గొప్పవాడైనా సరే. ఎందుకు? భగవంతుడు అసలైన గొప్ప ఈశ్వరుడు, నాకన్నా ఎంతో గొప్పవాడు భగవంతుడు, నేను భగవంతుడు సేవకుడిని మాత్రమే అని అక్కడ అంగీకరిస్తున్నట్టు అర్థం. అలాగే భగవంతుడి సేవ కోసం అక్కడ భగవంతుడి సేవలో చేతులతో ఏవో ఒక మీనియల్ సర్వీసెస్, తుచ్చమైన సేవ అయినా చేయాలి. ఎలాగైతే ప్రతాపరుద్ర మహారాజు స్వయంగా రథం ముందు ఆయన చీపుడుతో ఊడ్చేవాడు, అవునా? అంత పెద్ద రాజైనా కానీ ఇంకా ఎంతోమంది భక్తులకు ఎంతో సేవ చేశాడు. దాంతో చైతన్య మహాప్రభు ఎంతో ప్రసన్నుడై ఆయనకు కృపను ప్రసాదించాడు. అలా భగవంతుడి కృపకు పాత్రులు కాగలరు. ఒకవేళ ఎంత గొప్పవారైనా సరే భగవంతుడి ముందు తల వంచి చేతులతో చిన్న చిన్న సేవలు కానీ చేస్తే, ప్రణామాలు అర్పించుకుంటే. ఒకవేళ అలా కాకుండా నేను పెద్ద గొప్పవాడిని, నేను ఇంత పెద్ద అది ఇది అని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటే అది అలాంటి గొప్పతనం, అలాంటి భావన ఎలాంటిదంటే మామూలుగానే ఇప్పుడు అందరూ సంసారంలో మునుగుతున్నారన్నమాట. సంసార సముద్రంలో, ఈ భౌతిక సముద్రంలో. సో ఇలాంటి ఇంత నా తలకాయ మీద ఇంత పెద్ద పోస్టు కానీ కిరీటం అన్నమాట, పదవి కానీ ఉందనుకోండి, అది ఇంకా బరువును పెంచుతుందంట. ఇంకా వెంటనే మునిగిపోతాడనమాట. అంటే సముద్రంలో, భౌతిక సముద్రంలో ఇంకా తొందరగా మునిగిపోతారు అదనమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల ద్వారా చెప్తున్నారనమాట, భక్తుల్లో కూడా 3 రకాల భక్తులు ఉంటారు. ఉన్నతమైన ఉత్తమ అధికారి అంటారు, ఫస్ట్ క్లాస్ డివోటీస్. మధ్యమ అధికారి అంటారు, ఎవరైతే ప్రచారం చేస్తారో, సెకండ్ క్లాస్ డివోటీస్. మూడో క్లాస్ వచ్చేసి నియోఫైట్, కొత్తగా భక్తులకు వచ్చిన వారు. ఏదో భగవంతుడి పైన నమ్మకం ఉన్నవారు అంతే. భక్తుల సాంగత్యం చేయరు, ప్రచారం విషయంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. సో ప్రచారం చేసేది మధ్యమ అధికారి భక్తులు, సెకండ్ క్లాస్. ప్రభుపాదులు అంటారు మనం సెకండ్ క్లాస్ డివోటీస్ అవ్వాలి ప్రచారం చేయాలంటే. ప్రచారం చేయాలి మనం, అది మన కార్యం. ఫస్ట్ క్లాస్ డివోటీస్ ప్రచారం చేయరు, ఎందుకంటే అందరిలోనూ పరమాత్మను చూస్తారనమాట. అందరూ భగవంతుడి యొక్క అంశమే, అందరూ భగవంతుడితో అందరి సంబంధాన్ని వాళ్ళు చూడగలుగుతారు. ఇంకా భగవంతుడితో సంబంధం కుదర్చే అవసరం ఏముందనుకుంటారు. అదే సెకండ్ క్లాస్లో ఉన్న భక్తులు ఏంటంటే వాళ్ళు చూస్తారనమాట, ఓకే సో ఇతను భౌతిక ప్రపంచంలో మునిగి తేలుతున్నాడు, ఇతన్ని ఎలాగైనా సరే మనం భగవంతుడితో ఈయన సంబంధాన్ని కుదర్చాలి అనే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. అందుకే వాళ్ళు ప్రచారం చేయగలరు. సో ఇక్కడ ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. బర్హాయితే తే నయనేన రాణాం లింగాని విష్ణోర్న నిరీక్షతో ఏ పాదౌ నృణాం తౌ ద్రుమజన్మ బాజౌ క్షేత్రాని నాను వ్రజతో హరేర్యౌ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏవైతే కళ్ళు ఉంటాయో ఆ కళ్ళతో, మన కళ్ళు ఉంటాయి కదా, ఈ కళ్ళతో గనక మనం భగవంతుడిని దర్శించుకోలేదనుకోండి, భగవంతుడికి సంబంధించిన వస్తువులను కానీ, భగవంతుడి రూపాన్ని కానీ, భగవంతుడి విషయాల్ని కానీ, స్థలాల్ని కానీ దర్శనం చేసుకోలేదనుకోండి మన కళ్ళతో, అలాంటి కళ్ళు దేంతో సమానం అంటే నెమలి పింఛం పైన కూడా ఒక కన్నులాగా డిజైన్ ఉంది చూసారా. ప్రతి నెమలి పింఛంలో మధ్యలో ఇలా రౌండ్గా ఉంటుంది, దూరం నుంచి చూస్తే కంటిలాగా కనిపిస్తుంది. కానీ అది కళ్ళు కాదనమాట. అది కళ్ళు కాదు, అవేంటి, అది ఓన్లీ అలా డిజైన్ అంతే. అలాంటి కళ్ళు అనమాట. మీకు కళ్ళు ఉండి కూడా అలా ఒక డెకరేషన్ తప్ప అవి కళ్ళు ఉండి కూడా లాభం లేదు అలాంటి మనిషికి అని చెప్తున్నారనమాట. అలాగే ఒకవేళ మీకు పాదౌ నృణానాం, పాదౌ అంటే పాదాలతో మనము భగవంతుడి మందిరానికో, భగవంతుడు నివసించే తీర్థస్థలాలకో, భక్తుల సాంగత్యం ఎక్కడ జరుగుతుందో, భగవంతుడి గుణగానం జరుగుతుందో అలాంటి స్థలాలకు మనం మన పాదాలను ఉపయోగించి వెళ్ళలేకపోతే అలాంటి పాదాలు చెట్టుతో సమానం అంట. చెట్టు ఒకే దగ్గర ఉంటుంది కదా, అలా ట్రీ ట్రంక్, ఇంకా ఎగ్జాక్ట్గా ట్రీ ట్రంక్తో సమానం, ఒకే దగ్గర నుంచి ఉంటుంది కదా. అంటే మీకు కాళ్ళు ఉన్నాయి నడవడానికి, ఎందుకు? కానీ నడవాలి కదా. ఎక్కడ నడవాలి మరి? ఎక్కడికి వెళ్ళడానికి నడవాలి మీరు? భగవంతుడు మందిరానికి,
భగవంతుడు ఉన్న తీర్థస్థలానికి వెళ్ళడానికి. అందుకనే ఇక్కడ ప్రభుపాద వారు చెప్తారనమాట, మనము భగవంతుడిని మందిరంలో, ఆ భగవంతుడి మందిరాన్ని మన ఇంట్లో స్థాపించుకోవాలి. ప్రతిరోజు అలా భగవంతుడికి మనం సేవ చేయవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మన యొక్క చేతుల్ని, మన యొక్క అంగాల్ని, శరీరంలో అన్ని భాగాల్ని భగవంతుడి సేవలో యుక్తం చేయవచ్చు. ఇప్పుడు మనం వింటున్నాం, క్లాస్ వింటున్నప్పుడు ఏంటంటే మన చెవులు, మన మహా అంటే కళ్ళు కొద్దిగా, ఇంకా మనం ప్రచారం చేసినప్పుడు, జపం చేసినప్పుడు మన నాలిక భగవంతుడి సేవలో యుక్తమవుతున్నాయి. ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా నాలిక యుక్తమవుతుంది, అంతే. మరి మిగతా అన్ని అంగాలు కూడా భగవంతుడి సేవలో యుక్తం కావాలి అంటే, సంపూర్ణంగా మనము భక్తిమయంతో జీవించగలగాలి అంటే, మనము ఇంట్లో భగవంతుడిని స్థాపించుకోవాలి. భగవంతుడి చిన్న విగ్రహాల్ని స్థాపించుకోవాలి. రాధాకృష్ణ కానీ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర కానీ, గౌరనితాయ్ కానీ, రామ్ లక్ష్మణ్ సీత కానీ, లక్ష్మీనారాయణ కానీ, ఇలా ప్రభుపాల ద్వారా రాశారనమాట. సీతారాములు కానీ, ఎవరినైనా, నరసింహమూర్తిని కానీ, ఏదైనా భగవంతుడి అవతారాన్ని మనము మన ఇంట్లో మందిరంలో చిన్నగా స్థాపించుకొని భగవంతుడికి అలంకరణ చేయడం, భగవంతుడికి అర్చన చేయడం, భగవంతుడికి పూజ చేయడం, భగవంతుడికి నైవేద్యం అర్పించుకోవడం, పొద్దున్నే లేచి మంగళారతి చేయడం, కీర్తన చేయడం భగవంతుడి కోసం, ఇలా మనము ఎన్నో విధాలుగా భగవంతుడికి మనం ఇలా సేవ చేస్తే సంపూర్ణంగా మన చేతన, మన శరీరము, మనస్సు అంతా అందులో నిమగ్నమైపోతుందంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట చేయడం. ఇలా చేయాలని గురువు కూడా చెప్పాలంట. అలా గురువు చెప్పకపోతే చేయమని అతను గురువే కాదంట సరైన అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇలా ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో, అర్చన ప్రాసెస్లో నిమగ్నమై చేస్తామో అప్పుడు మనం సంపూర్ణంగా భక్తి మార్గంలోకి రాగలుగుతాము ఎంతో సునాయాసంగా. లేకపోతే ఎల్లప్పుడూ మిగతా సమయాల్లో క్లాస్ ఉన్నప్పుడు సరే, క్లాస్ తర్వాత సమయాల్లో ఏ సినిమా చూడాలి, ఏ సినిమా రిలీజ్ అయింది, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా యూట్యూబ్లో ఇంకా ఏమేమి రిలీజ్ అవుతున్నాయి, కొత్తగా ఏమేమి వచ్చాయి, ఇంద్రియభోగ వస్తువులు, విషయాలు, వీటి గురించి మనం ఎక్కువ ఆలోచించు, వాటి గురించి ఎక్కువ చేస్తూ ఉంటామంట. ప్రభుపాల్ ద్వారా రాశారు ఇక్కడ. అంటే ఇంటర్నెట్ అని చెప్పలేదు ఇక్కడ. ఏం రాశారంటే రబ్బిష్ సెక్స్ సాంగ్స్ బ్రాడ్కాస్ట్ ఎవ్రీవేర్ బై రేడియోస్. అంటే అప్పుడు రేడియోలు ఉండే కదా, ఇప్పుడు రేడియోలు లేవు కదా. రేడియో ఉంది కానీ అందులో కూడా వింటారు ఇప్పుడు కొంతమంది చెత్త అంతా. అలాగే ఇంకా చాలా చెత్త ఇంటర్నెట్లో కూడా వస్తుంది కదా, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇంకా ఎన్ని రకాల అన్ని హ్యాండిల్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా అన్నీ. సో అన్నిట్లో వెతికి మరి మనము అలా సమయాన్ని వృధా చేస్తాం కదా, ఎక్కడ చెత్త దొరుకుతుందని తెగ వెతికేస్తుంటారనమాట సమయం దొరికినప్పుడల్లా. సో అలా చెత్త వెతుక్కోకుండా సమయం దొరికినప్పుడు అలా భగవంతుడి సేవలో ఎలాగైనా మనము సంపూర్ణంగా నిమగ్నమైతే అప్పుడు అది చాలా మనకు ఉపయోగకరం అంట, భక్తి మార్గంలో ఇంకా త్వరగా ఉన్నతి చెందడానికి. అలాగే మనము పుణ్యస్థలాలకి అంటే తీర్థస్థలాలకి ఎలా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఒకవేళ మన ఇంట్లో మనం చేసుకోలేకపోయాం విగ్రహార్థన, ఏదో ఒక కారణం వలన, ఇంట్లో సమస్యల వలన, అప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చంట ఎక్కడ విగ్రహార్థన జరుగుతుందో. లేకపోతే మందిరాన్ని దర్శించుకోవచ్చు, మందిరంలో వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఉన్న మందిరానికి అని చెప్తున్నారనమాట. అలాగే తీర్థస్థలాలకి దర్శించుకునేటప్పుడు పద్ధతి ఉంటుందన్నమాట. తీర్థస్థలాలకి మనం చాలామంది ఒక్కొక్కసారి ఫ్యామిలీ కట్టుకొని ఏరోప్లేన్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ హోటల్లో దిగుతారు, హోటల్లో ఉంటారు, హోటల్లో తింటారు, ఆ హోటల్లో కూడా టీవీ చూస్తూ ఉంటారు. దాని తర్వాత అక్కడ సినిమా థియేటర్లో వెళ్ళి సినిమా కూడా చూస్తారు. మహా అంటే తిరుపతికి వెళ్ళారనుకోండి, దర్శనం చేసుకొని గుండు కొట్టించుకుంటారు అంతే. ఇప్పుడు గుండు కొట్టించుకోవడం కూడా మానేశారు, ఎందుకంటే హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు తగ్గిపోయారు. అందరూ గుండు కొట్టించుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే లావణ్యం కేసుదారం చాలా అటాచ్మెంట్ అనమాట, జుట్టుకి చాలా ఇప్పుడు ప్రాధాన్యత పెరిగిపోయింది అందుకని. సో చాలా మటుకు ఏం చేస్తారంటే మహా అంటే దర్శనం చేసేసుకుంటారు, అయిపోయింది అనమాట. వెళ్ళావా తిరుపతి కంటే వెళ్ళాను, ఏం చేసామంటే దర్శనం చేసుకున్నాను కదా, దాని తర్వాత ఏం చేసావు, హోటల్లో ఉన్నాము, తిన్నాము, పండుకున్నాము, టీవీ చూసాము, సినిమాలకు వెళ్ళాము, ఇంకా చాలా తిరిగాము, ఇంకేవో కొనుక్కున్నాము, అక్కడ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ కూడా చేసాము, అంతే. ఇలా షాపింగ్ చేయడానికో, సినిమాలు చూడడానికో, తినడానికో, హోటల్లో ఉండడానికో మనము తీర్థస్థలాలకు వెళ్ళకూడదు అనమాట. దర్శనం ఎలా వెళ్ళాలి, అలా ఒక్కొక్కరు ఫ్యామిలీ ఇండివిజువల్గా వెళ్ళకూడదు. ఎవరితో వెళ్ళాలంటే భక్తుల సాంగత్యంతో వెళ్ళాలి. అంతేకాకుండా గురువుతో, శిక్షా గురువు, దీక్షా గురువుతో పాటు మీరు దర్శనానికి వెళ్ళాలంట తీర్థస్థలాలకి. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. సో
ఇట్ ఈస్ దేర్ ఫోర్ బెస్ట్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఈవెన్ ఇన్ విజిటింగ్ ద టెంపుల్స్ అండ్ హోలీ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్. ఎప్పుడైనా తీర్థస్థలాలకి, రకరకాల మందిరాలకి దర్శనానికి వెళ్ళినప్పుడు మనము గురువుల ఆదేశానుసారంగా, గురువులతో పాటు వాళ్ళ ఆదేశానుసారంగా మనం చేయాలంట. కానీ చాలా మటుకు అలా చేయం. ఎందుకు? మనం ఇప్పుడు గురువులతో పాటు భక్తుల సాంగత్యంలో చేస్తే మనం చేయాల్సినవన్నీ చేసుకోలేం కదా. ఏవేవో ఎన్నో ఇంద్రియ తృప్తి, భోగ విలాసాలు చేయాలి కదా. సో అలా తీర్థస్థలాలలో కూడా కొన్ని అపరాధాలు ఉంటాయి. అవి తెలుసుకోవాలి ఫస్ట్. ధామ అపరాధాలు అంటారు. ఎలా నామ అపరాధాలు ఉంటాయి అలాగే ధామ అపరాధాలు. ధామ్కి వెళ్ళినప్పుడు కొన్ని అపరాధాలు చేయకూడదు, లేకపోతే మీకు ఆ ఫలితాలు దొరకవు. ధామలో కూడా మీరు ఒక్క పాపం చేశారంటే 1000 రెట్లు ఎక్స్ట్రా మీకు దానికి కర్మ లభిస్తుంది. ఎలాగైతే చిన్న పుణ్యకారం చేసినా, చిన్న భక్తికారం చేసినా ఎన్నో రెట్లు మీకు లాభం లభిస్తుందో, భక్తిలో ఉన్నతి పొందగలరో, అలాగే అపరాధాలు చేస్తే కూడా దాని రియాక్షన్ కూడా 1000 రెట్లు మీకు దొరుకుతుందన్నమాట. ఆ విషయం తెలుసుకోవాలి. ఏదో ధామకు తీర్థస్థలానికి వెళ్ళాలంటే వెళ్ళేసాము, తిరిగేసాము, వచ్చేసాము కాదు. అక్కడ వెళ్ళి వినాలంట. భక్తుల సాంగత్యంలో వెళ్ళి ఆ తీర్థస్థలాల యొక్క మహిమను మనం చెవులతో వినాలి. అప్పుడు సరిగ్గా మనము తీర్థస్థలాన్ని దర్శనం చేసుకుంటాం. లేకపోతే అక్కడ వెళ్ళి కూడా ఏముంది, ఎలా ఉంది తిరుపతి, ఎలా ఉంది శ్రీరంగం, ఎలా ఉంది బృందావనం, ఎలా ఉంది మాయాపూర్ అంటే ఇంకా అక్కడ పందులు కుక్కలు తిరుగుతున్నాయి, బయట ఈ షాప్ ఉంది, బయట షాప్లో ఇవి అమ్ముతున్నారు, ఇవే అన్నమాట. మనకి ఇంకా ఇవే చర్చించుకుంటాం. ఇంతకన్నా ఎక్కువ మనకి ఇంకేం అర్థం కాదు. ధాముకు వెళ్ళినప్పుడు కుక్కల్ని పందులు చూసుకొని బాగాలేదు ధాము, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలని వచ్చేస్తాం. మనకు అలాంటివి దర్శనం వస్తాయన్నమాట. ఇంకా వేరే సరైన భగవద్ దర్శనం జరగదు. సో నెక్స్ట్ శ్లోకం చూసుకుందామంట. జీవంచవో భగవతాంగ్రిరేణుం న జాతుమర్త్యోభిలభేతయస్తు శ్రీవిష్ణుపద్యామనుజస్తులస్య శ్వసాంచవోయస్తు న వేదగంధం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి, చాలా ముఖ్యమైన పాయింట్ అండి జీవితంలోనే, భక్తి జీవితంలో, ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడు ఒక శుద్ధ భక్తుడు యొక్క పాద ధూళిని తన మస్తిష్కంపై ధరించలేదనుకోండి, అలాంటి శరీరం మృతదేహంతో సమానం అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడు భగవంతుడి చరణాలకి అర్పించిన తులసి యొక్క వాసనను పీల్చుకోలేదనుకోండి, ఇంకా అతను శ్వాస పీల్చుకుంటున్న మృతదేహానితో సమానమేనంట. సో దీని అర్థం ఏంటంటే, ఇలా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, వీళ్ళందరి గురించి మనం ఎప్పుడైనా మళ్ళీ చర్చించుకుందాం. మనం గొప్ప ఆచార్యులు ఉన్నారండి మన పరంపరలో, ఇంకా అన్ని వైష్ణవ సాంప్రదాయాల్లో ఎంతో గొప్ప భక్తులు. వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు. వాళ్ళ జీవిత చరిత్ర ఎంతో ప్రేరణాదాయకం అన్నమాట. సో వాళ్ళ గురించి కూడా మనం సపరేట్గా ఎప్పుడైనా క్లాసెస్లో చర్చించుకుందాము. సో ఏమంటున్నారంటే, ఇలాంటి వారు గాలి పీల్చుకుంటున్న ఈ మృతదేహంలో ఉండే ఇలాంటి వ్యక్తులు గోస్ట్ అంటే భూత్ ప్రేత్ పిశాచాలతో సమానం అన్నమాట. ఇలాంటి భూత ప్రేత పిశాచ లాంటి మనుషులు ఒకవేళ భగవంతుడికి ఏమైనా అర్పించినా కానీ భగవంతుడు స్వీకరించడంట. ఎందుకు? భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు? గురు పరంపర ద్వారా. చాలామంది ఉంటారండి, మేము పెద్ద భక్తులమే, మేము భగవంతుడు నమ్ముతాం, ఈ ఇస్కాన్ మాకు అవసరం లేదు, ఈ గురువు మాకు అవసరం లేదు, ఈ భక్తుల సాంగత్యం మాకు అవసరం లేదు, మాకు తెలుసు, మేము భగవంతుడిని పూజిస్తాము, మా భగవంతుడిని మా ప్రేమను స్వీకరిస్తాడు అని అన్ని అడ్డమైన పనులని చేసి ఏదో ఒకరోజు మాత్రం మంచిగా డ్రెస్ చేసుకొని తిలకం పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట గుడికి. ఏదో పెద్ద భక్తి ప్రదర్శన, అక్కడ వెళ్ళేసి దర్శనం చేసేసుకొని మేము కూడా భగవంతుడికి మేము పెద్ద గొప్ప భక్తులం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అలా కాదనమాట. ప్రభుపాల్ ద్వారా రాశారు, ఫస్ట్ లవ్ ద డాగ్ ఆఫ్ ద బిలవర్డ్. ముందు భగవంతుడికి ఎంతో ప్రియమైన తన శుద్ధ భక్తులు, ఎవరైతే భగవంతుడి భక్తులు ఉన్నారో ముందు వాళ్ళని ప్రేమించండి, వాళ్ళకు సేవ చేయండి. భక్తులకు ముందు సేవ చేసి ఆ భక్తులని మీరు ఎప్పుడైతే ప్రసన్నం చేస్తారో, మీరు గురువుకు సేవ, అప్పుడు భగవంతుడి కృప మీకు లభ్యమవుతుందంట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. ఎవరు చెప్పారు? మన ఆచార్యులు. రోజు పొద్దున మంగళారతిలో పాడతాం. ఎవరైతే మంగళారతి చేస్తారో ఇంట్లో వాళ్ళకి తెలుసు. సో ఇలా ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులకు సేవ చేస్తామో అప్పుడు భగవంతుడి కృప మనకు అనుగ్రహం లభిస్తుందంట. సో ఇది భగవంతుడి శుద్ధ భక్తులకు సేవ చేయడము, వాళ్ళ యొక్క ఆదేశాలను పాటించడం అంటే దీని అర్థం ఏంటంటే ఇదే.
వాళ్ళ పాదధూళిని మన మస్తిష్కంపై ధరించడం. అంటే వాళ్ళ యొక్క వాక్యాలకి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎంత వాల్యూ ఇస్తున్నాం, మన జీవితంలో ఎలా పాటిస్తున్నాం అంటే దాన్నే పాదధూళిని ధరించడం అంటే. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారు, పాదధూళి అంటే అవును పాదధూళిని నిజంగా కూడా శుద్ధ భక్తుల యొక్క పాదధూళి మనం మస్తిష్కం పైన పెట్టుకోవాలి తప్పకుండా. అంటే దాని యొక్క కానీ అలా పెట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క ఆదేశాలని పాటించకపోతే మాత్రం అంతా వ్యర్థమే. అవును, ఇంకోటి ఏంటంటే చాలాసార్లు మనం అనుకుంటాం, దీనివల్ల ఏంటంటే మనం చెప్పుకునేది ఏంటంటే ఆ భక్తుల యొక్క దాసుని నేను అన్న వాళ్ళ పాదధూళి మన తలకాయ మీద పెట్టుకుంటామంటే వాళ్ళు మనకు పూజ్యనీయులు అనమాట. మనము వాళ్ళ యొక్క సేవకులం, మనం వాళ్ళకి సేవ చేస్తున్నామంటే మనం సేవకులం అలా. సో అది మన యొక్క లక్ష్యం అనమాట. మన లక్ష్యం ఏంటంటే గురువు కావాలని కాదు, భగవంతుడు కావాలని కాదు, భగవంతుడికి ఎలా సేవ చేసుకోవాలి, మళ్ళీ సేవకులకు సేవ చేసుకోవాలి. గోపీ భర్త పదకమలయోర్ దాస దాసాను దాస్ అదనమాట మన ఐడెంటిటీ. ఎవరైనా అడిగారు అనుకోండి మీరు ఎవరు అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, మనం ఏమని చెప్పాలి, గోపీ భర్త పదకమలయోర్ దాస దాసాను దాస్ అంటే ఎవరు, గోపీ భర్త అంటే కృష్ణుడు అనమాట. గోపీ భర్త పదకమలయోర్ ఆయన యొక్క పదకమల యొక్క దాసుడు, పదకమలయోర్ దాస్ దాసాను దాస్ ఆయన దాసుడు యొక్క దాసుడు అనమాట. మనం ఎన్ని దాసాను దాసులు ఉంటే అంత గొప్ప అనమాట, అంత గొప్ప ప్రగతి మనం చేశామని. సో మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా భగవంతుడికి నేను డైరెక్ట్గా సంబంధం ఏర్పరచుకుంటాను అనుకునేది మూర్ఖత్వం అనమాట. భక్తుల మాధ్యంతోనే భగవంతుడు మనం చేర్చుకోవచ్చు. సో ఇలా మనము చాలా సీరియస్గా ఉండాలన్నమాట. భక్తుల కృపకు పాత్రులు అవ్వడానికి మనము ప్రయత్నించాలి. భక్తుల్ని మనం ప్రసన్నం చేసామంటే భగవంతుడు ప్రసన్నమైపోతాడు మన పట్ల. నెక్స్ట్ శ్లోకం, ఇంకో 2 శ్లోకాలు లాస్ట్ చూసుకొని మనం ఈ చర్చని ముగిద్దామంట. తదశ్మసారం హృదయం బతేదం యద్గృహ్యమాణైర్హరినామధ్యేయైః న విక్రియేతాత యదా వికారో నేత్రే జలం గాత్రరుహేషు హర్షః. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఒకవేళ ఒక వ్యక్తి భగవత్నామాన్ని హరినామాన్ని జపిస్తున్నాడంట, ఎన్నో ఏళ్ళ సంవత్సరాల తరబడి హరినామాన్ని జపిస్తున్నా కానీ ఎంతో నిష్టతో అయినా కానీ తన హృదయం ఇంకా ఆ హృదయం మెల్ట్ అవ్వలేదు, అతని హృదయం ఇంకా మెల్ట్ అవ్వలేదు, అతని హృదయంలో భగవంతుడి పట్ల భక్తి భావన ప్రేమ ఉత్పన్నం అవ్వలేదు, తన కళ్ళల్లోంచి ఇంకా నీళ్లు కారటం లేదు, ఇంకా తన యొక్క రోమాలు నిలబడట్లేదు. ఇవన్నీ అష్టసాత్విక వికారాలు అన్నమాట. ఒకవేళ మీరు భగవత్ ప్రేమను పొందితే లోపల అనుభూతి చెందితే ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ అష్టసాత్విక వికారాలన్నీ కనిపిస్తాయి అన్నమాట శరీరంలో. ఒకవేళ మీరు ఇవి కనిపించట్లేదంటే అప్పుడు మీరు ఇంకా అర్థం చేసుకోవాలి, ఇంకా నేను శుద్ధ భక్తుని అవ్వలేదు, ఇంకా నా యొక్క హృదయం ఇంకా బండరాతిలాగా ఒక స్టీల్ ఫ్రేమ్డ్ హార్ట్ అని చెప్తున్నారు అనమాట. అశ్మసారం స్టీల్ ఫ్రేమ్, నా ఇంకా హృదయం ఇంకా రాతిలాగానే ఉంది అని. సో అందుకనే మనకు పద్ధతి ఉందన్నమాట, సిస్టమేటిక్గా మనకు ట్రైనింగ్ ఇది ప్రాసెస్. మనం ఫస్ట్ చాప్టర్ నుంచి చూసాం. ఒకవేళ మీరు డైరెక్ట్ బతికి చేసుకోలేకపోతే, భగవంతుడిని నమ్మకపోతే సరే, మీరు ఆ విరాట్ రూపంని దర్శనం చేసుకొని దానిపైన ధ్యానం చేసుకొని మెల్లిగా ఎదగండి. తర్వాత లేకపోతే పరమాత్మ పైన ధ్యానం చేసుకోండి. ఇంకా మనం ముఖ్యమైన విధి ఏంటంటే హయ్యెస్ట్ భక్తి యోగం అక్కడికి చేరుకోవాలి. దానికి ముఖ్యమైన విధి ఏంటంటే శ్రవణం కీర్తనం. అది మాత్రం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి మనం, అది ఎప్పుడు వదిలిపెట్టము. ఇప్పుడు కూడా అంటే బద్ధవస్థలో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా. సో మనము జపాన్ని అలా, అందుకనే ఎందుకు మరి ఇన్ని రోజుల నుంచి జపం చేసినా మనకు ప్రగతి అనేది కనిపించడం లేదు, భగవంతుడి పట్ల ప్రేమ ఎందుకు ఉత్పన్నం అవ్వట్లేదు అంటే అపరాధాలు చేస్తే. 10 అపరాధాలు ఉన్నాయంట భగవంతుడి నామం పట్ల. ఆ 10 అపరాధాల గురించి చర్చ నేను ఈరోజు చేస్తాను 4ంటికి. సో దానికి సంబంధించిన విషయాలు నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో మీరు మెసేజ్ చూసుకోండి. మన ఈ యొక్క ప్రవచనం తర్వాత మనం మెసేజ్ పెడతాను కాసేపట్లో. సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంట. 10 అపరాధాలు చేయకుండా భగవత్నామాన్ని జపం చేయాలంట. అప్పుడు మనం భగవంతుడి పట్ల భావం అనేది ఉత్పన్నమవుతుందంట. ఇవన్నీ భక్తి రసామృత సింధులో ఎంతో గొప్పగా వర్ణించారనమాట. ఇక్కడ మనము కొద్దిగా
చూస్తున్నాము విషయాలు. భక్తి రసామృత సింధు కూడా మనము ఈశోపనిషత్ తర్వాత ఉపదేశామృత తర్వాత చర్చించుకుంటాము, అప్పుడు విస్తృతంగా చర్చించుకుందాము. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, అది మాత్రం చూసుకొని ముగిద్దామంట. చైతన్య మహాప్రభు రామానందరాయ మధ్యలో ఒక సంవాదం జరిగింది. ఎక్కడ? కొవ్వూరులో. కొవ్వూరు ఎక్కడుందంటే రాజమండ్రి దగ్గర. మీరు రాజమండ్రి మందిరంలో నుంచి కొంతమంది వస్తున్నారు కానీ దాని చాలా దగ్గర, బ్రిడ్జ్ క్రాస్ చేయగానే అక్కడే ఉంటుంది కొవ్వూరు. నేను వెళ్ళాను 2-3 సార్లు అక్కడ రాజమండ్రికి వెళ్ళినప్పుడు. సో ఆ స్థలంలో శ్రీ చైతన్య మహాప్రభు మరియు రామానంద రాయ్, అప్పుడు రామానంద రాయ్ అంటే ఆ యొక్క రాజమండ్రి యొక్క ఆ యొక్క రాజమహేంద్రవరం ఆ యొక్క మొత్తం ఏరియాకి గవర్నర్ అన్నమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరుగుతుంది. ఎంతో ఆసక్తికరమైన, ఎంతో ఉన్నత భక్తి తత్వాల గురించి, విషయాల గురించి చర్చ జరుగుతుంది. చెప్పాలంటే అన్నిటికన్నా హయ్యెస్ట్ చర్చ అన్నమాట అది. సో ఆ చర్చల్లో అప్పుడు చైతన్య మహాప్రభు అష్టసాత్విక వికారాలు అంటే ఆయన భావంలో వెళ్ళిపోయి అప్పుడు అష్టసాత్విక వికారాలని ప్రదర్శించబోతున్నాడు. అప్పుడు చూస్తాడనమాట, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా భక్తులు కాదు, వీళ్ళని అపార్థం చేసుకుంటారని తెలుసుకుని ఆయన లోపలనే పెట్టుకున్నాడంట. అవి ప్రదర్శించలేదు ఆయన యొక్క అష్టసాత్విక వికారాలని. అలా ఒక్కొక్కసారి ఆ ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు కానీ శుద్ధ భక్తులు కూడా అలా అందరి ప్రజల ముందు పబ్లిక్లో అష్టసాత్విక వికారాలు ఉన్నా కానీ వాళ్ళకు వాటిని ప్రదర్శించరంట, సమయ సందర్భానుసారంగా సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే. కానీ మరి మనం ఎలా అర్థం చేసుకోవడం? మరి శుద్ధ భక్తులు ప్రదర్శించకపోతే సామాన్య ప్రజలకి అష్టసాత్విక వికారాలు, మరి ఎవరు శుద్ధ భక్తులని మనం ఎలా తెలుసుకోగలం? అది మనకు భక్తి రసామృత సింధు ప్రకారం కూడా ఉందన్నమాట. ఇవన్నీ మళ్ళీ చదువుకుంటాం కానీ ఇప్పుడు జస్ట్ 2 నిమిషాలు 1 నిమిషంలో చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే, ఇలాంటి వారు ఎవరైతే భగవంతుడి పైన భావస్థాయికి వెలువలిగారో వాళ్ళని ఎలా గుర్తించడం అంటే, ఒకటి క్షాంతి. క్షాంతి అంటే ఇక్కడ అన్ని రకాల భౌతిక ఇచ్ఛలు క్షయించిపోయాయి, అంటే నశించిపోయాయి. ఇంకా వాళ్ళకి ఏ రకమైన భౌతిక ఇచ్ఛలు లేవంట. అలాంటి వారు అవ్యర్థ కాలత్వం అంటే కాలాన్ని అస్సలు వ్యర్థం చేయరంట. వాళ్ళ కాలాన్ని, ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని భగవంతుడి సేవలోనే వినియోగిస్తారంట. ఇంకొకటి నామగానే సదా రుచి, ఎప్పుడు భగవంతుడి నామంని గానం చేస్తూ సదా రుచిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారంట భగవంతుడి విషయాల్ని. సో ఇది వచ్చేసి 3వ లక్షణం. ఇంకా ప్రీతిస్తద్వసతి స్థలే, ఎక్కడైతే భగవంతుడు నివసిస్తాడో, భగవంతుడి ధామం, భగవంతుడి మందిరం, భగవంతుడి భక్తుల సాంగత్యం ఉన్న చోట వాళ్ళు నివసిస్తారంట ఎప్పుడు. ఇంకా విరక్తి అంటే ఇంకా భౌతిక ఆనందం, సుఖం పట్ల విరక్తి కలుగుతుందంట వాళ్ళకి, మనస్సులో ఆ భావన కలుగుతుంది. ఇంకా మానశూన్యత అంటే మానం, అభిమానం, పొగరు ఇలాంటివి ఉండవు అన్నమాట. వారికి ఆ పొగరు అనేది ఉండదు, నమ్రత భావన ఉంటుందన్నమాట, ఎంత గొప్ప శుద్ధ భక్తులైనా సరే. సో ఇవన్నీ లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు ఎవరైనా ఒక భక్తుడిలో కనిపిస్తే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇతను మంచి భక్తుడు, శుద్ధ భక్తుడు, లేకపోతే శుద్ధ భక్తిని పాటిస్తున్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎలా మనం శుద్ధ భక్తుల్ని గుర్తించడం, మంచి భక్తుల్ని గుర్తించడం ఎలా అంటే ఇవన్నమాట. ఇవన్నీ సిమ్టమ్స్, లక్షణాలు. సో లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంటే ఈరోజు చర్చ. అతాభిధేహ్యంగమనోనుకూలం ప్రభాషసే భాగవత ప్రదానః యదాహ వైయాసకిరాత్మవిద్యా విశారదో నృపతిం సాధు పృష్టః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు శౌనకాది ఋషి కదా ఇవన్నీ అన్నది. శౌనకాది ఋషి అంటున్నాడు సూత గోస్వామికి, మీరు చెప్పే వాక్యాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి, మాకు వినడానికి ఎంతో ఆసక్తి ఉంది. సో ఆ శుద్ధ భక్తుడు అయిన శుకదేవ్ గోస్వామి, ఆయనకు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, ఆయన ఎన్నో భగవంతుడి విషయాలు అక్కడ చర్చించి ఉంటాడు పరీక్షిత్ మహారాజు. ఇలా పరీక్షిత్ మహారాజు ఇంకా ఎన్నో విషయాలు అడిగి ఉంటాడు, ఆయన కూడా శుద్ధ భక్తుడు కనుక వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన చర్చని నాకు ఇంకా మా అందరికీ వివరించండి అని కోరుతున్నారనమాట. ఆయన కోరిక మేరకు ఇప్పుడు సూత గోస్వామి కొనసాగిస్తాడు ఆ చర్చని. అది వచ్చే అధ్యాయంలో రేపున మనము 1వ శ్లోకం నుంచి 4వ అధ్యాయంలో చూద్దామంట. సో ఈ రోజుకి ఇక్కడే మనము చర్చను ముగిస్తున్నామన్నమాట. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. హరే కృష్ణ.
शील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदी। हरि हरि बोल।